కొన్ని రోజుల నుండి నెల్లూరు చుట్టుపక్కల మత్స్యకారులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ లైవ్లీహుడ్ సమస్యలు ఏవైతే ఉంటాయో, అవి ఈరోజు స్టేట్ లెవెల్ సమస్యలు అండ్ నేషనల్ వైడ్ మీడియాను కూడా ఆ సమస్యలు డెఫినెట్లీ అట్రాక్ట్ చేయబోతూ ఉన్నాయి. అండ్ స్టేట్ వైడ్ న్యూస్, సెంట్రల్ న్యూస్ కూడా కాబోతూ ఉంది. కారణం, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలంలో జువ్వెల దిన్నెకు వెళ్తూ ఉన్నారు ఫిషింగ్ హార్బర్ని పరిశీలించడం కోసం. కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, మత్స్యకారులు అక్కడ ఎంత తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారో, నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వాళ్ళ జీవనోపాధి దారుణంగా దెబ్బతింటుంది అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉన్నారు. కారణం, ఆ ఫిషింగ్ హార్బర్లో కొంతపాటు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం మొదలెట్టారని ఒకటి, వాళ్ళ బోట్లు దొంగతనం చేసేస్తున్నారు అని ఒకటి, అండ్ ఏమంటారు ఆ పాండిచేరి మెకనైజ్డ్ బోట్లు వాటిని అవేమో మమ్మల్ని దోచుకుంటూ ఉంటే వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు అని చెప్పి ఆ ఇష్యూ ఒకటి, ఆ బోట్లు వచ్చి మమ్మల్ని దోచుకొని పోతూ ఉన్నాయి అని. అయితే ఇన్ని కుట్రల వెనక, మా మీద ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి, దీని వెనక ఏకంగా టీడీపీ రాజ్యసభ ఎంపీ ఉన్నారు అని చెప్పి ఈ మత్స్యకార పెద్దలు అయితే ఏకంగా రాజ్యసభ ఎంపీ కుటుంబాన్ని వెలేసుకుంటూ నిర్ణయం తీసుకోవడం, అంటే ఆయనతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎవరూ మాట్లాడకూడదని చెప్పి వీళ్ళగా ఒక తీర్మానం లాంటిది మత్స్యకారులు చేయడం కూడా, మత్స్యకార పెద్దలు వాళ్ళు ఎంత వాళ్ళ లైవ్లీహుడ్ దెబ్బతినిపోతుంది, వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందని చెప్పి ఎంత ఆవేదనతో ఉన్నారో చూడండి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. మామూలు షెడ్యూల్ ప్రకారం అయితే 9:30కి కావలి హెలిప్యాడ్ దగ్గరకు చేరుకొని, తర్వాత 10:30 వరకు జువ్వెల దిన్నె చేరుకొని అక్కడ హార్బర్ను పరిశీలించి నెక్స్ట్ మత్స్యకారులతో ముఖాముఖి ప్రోగ్రాం ఉంది. జగన్ గారు వెళ్తూ ఉన్నారు కాబట్టి అక్కడి మత్స్యకారుల సమస్యలు కాకుండా స్టేట్ వైడ్ మత్స్యకారుల సమస్యలు ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు. ఆయన హయాంలో దాదాపు 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఆ ఫిషింగ్ హార్బర్ని వాళ్ళే ప్రారంభించి వాళ్ళే ఫినిష్ చేసేశారు. కొన్ని వేల కుటుంబాలకు మేలు చేసే నిర్ణయం అది, కనీసం ఒక 25-30 వేల కుటుంబాలకు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద కుట్రలు చేసి, వాళ్ళ పడవలు దొంగలించి, అసలు దాని వెనక ఎవరున్నారు అన్నది తెలియదు. కానీ మొత్తం మీద ఇక్కడ మత్స్యకారులకు అయితే తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. దీని వెనక టీడీపీ ఎంపీ ఉన్నారు అని చెప్పి వాళ్ళైతే బలంగా నమ్ముతూ ఉన్నారు. అందుకే వాళ్ళ పెద్దలు ఏకంగా బహిష్కరించేంత వరకు తీర్మానాలు చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కాబట్టి అధికార పార్టీ చాలా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని జగన్ గారు రాకముందే రకరకాలుగా జనం ఎక్కువ గ్యాదర్ కాకుండా ఆంక్షలు మామూలే, రిస్ట్రిక్షన్స్ మామూలే. జగన్ వస్తున్నాడు అని ప్రకటించిన దగ్గర నుంచి కూడా వరుస పెట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసి టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు వస్తున్నావు ఏంటి అని. ఇదంతా కూడా సో జగన్ వెళ్తూ ఉన్నాడంటే అధికార పార్టీలో ఖచ్చితంగా ఆందోళన నెలకొని ఉంది. రేపు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్ ఈ మొత్తం ఇష్యూస్ని ఏ విధంగా అడ్రస్ చేస్తారు, ఏ విధంగా ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ ఉంచుతారు, మత్స్యకారులకి ఏ విధంగా భరోసా కల్పిస్తారు. ఈరోజు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఇదైతే డెఫినెట్లీ స్టేట్ వైడ్ అటెన్షన్ అండ్ సెంట్రల్ వైడ్ న్యూస్ కూడా.